అందరికీ నమస్కారం. మనకు ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మదనపల్లి స్వాతంత్ర దినోత్సవ సందర్భం మహోత్సవం జరుపుకోవడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. మదనపల్లికి ఏ ఒక్కరి పరిచయం అవసరం లేదు. మదనపల్లి స్వాతంత్ర మూమెంట్ జరిపిన మదనపల్లి మన దేశానికి మనం పరిపాలించాలా అని అనీ బెసెంట్ గారి నినాదంతో మదనపల్లి పూర్తిగా ఒక భారతదేశ ప్రపంచవ్యాప్తంగా జనగణమన ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రావడం, ఇక్కడ ఆలాపన చేయడం, ఇక్కడ పాడడం మొదటిసారిగా అది మదనపల్లి ఖ్యాతి. దానికి గాను ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవ సందర్భ ఉత్సవాలు చాలా బాధ్యతగా చాలా పెద్ద ఎత్తున రేపు 12వ తేదీ జెడ్పీ హై స్కూల్ నుంచి కాలేజ్ పిల్లలు చేస్తారు, 13వ తేదీ నుంచి స్కూల్ పిల్లలు చేస్తారు, 14వ తేదీ వచ్చిందే మహిళా సంఘాలు చేస్తారు. అదేవిధంగా 14వ తేదీ సాయంత్రం వాస్తవ ఉత్సవ పండగలాగా మెషిన్ కాంపౌండ్ గ్రౌండ్లో ఒక 10,000 మంది ప్రజలతో మన ఏదైతే స్వాతంత్ర దినోత్సవ సందర్భం జరుపుకుంటూ రాత్రి 1 గంట వరకు మన ఏదైతే కళాకారుల బృందం, పిల్లల కల్చరల్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా శోభారాజ్ గారు ఎవరైతే మన తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయకులు ఉన్న శోభారాజ్ గారు కూడా వస్తున్నారు. ఇది ఒక పండుగలాగా జరుపుకోవడం ఒక ఆనవాయితీ. తప్పకుండా ఇది 14వ తేదీ సాయంత్రం మనం అందరం కలిసి జరుపుకుంటూ 15వ తేదీ మన పండుగ వాస్తవ పండుగకు మనం ముందుకు దూసుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఆదమిస్తూ 14వ తేదీకి అందరూ రావాల్సిందిగా సవినీగా కోరుతున్నాను. ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భావితరాల వారు స్వాతంత్ర సమరయోధుల త్యాగాల్ని స్మరించుకోవడానికే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. కళాశాల విద్యార్థులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల కమిటీ. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. డీఎస్పీ కొండయ్య నాయుడు విజ్ఞప్తి. మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యుల ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం రూపొందించిన విగ్గులను ఆవిష్కరించిన డీఎస్పీ. భావితరాల వారు స్వాతంత్ర సమరయోధుల త్యాగాల్ని స్మరించుకోవడానికి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతోందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల నుండి కళాశాల విద్యార్థులతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్ర దినోత్సవ సన్నాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వాడు ఎవడో వాడు పంపించేసప్ప ఈరోజు వాస్తవంగా దేశ స్వాతంత్ర దినోత్సవ పండుగ మహోత్సవ మొదటి రోజు మనం చేపట్టిన కార్యక్రమం దాదాపు 10,000 మంది పిల్లలతో నడిచామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మా పెద్దలు ఇక్కడ ఉన్న మన డిఎస్పి గారు చాలా చక్కగా ట్రాఫిక్ మెయింటైన్ చేస్తూ డిఎస్పి గారు స్వయాన మనతో కలిసి నడిచి దేశభక్తిని చాటుకున్న పెద్దలు కొండయ్య గారికి ధన్యవాదాలు. మీరు అందరూ మనమందరం కలిస్తేనే ఈరోజు దేశ పతాకం మదనపల్లి నడువీధుల్లో ఎక్కడ చూస్తే అక్కడ పిల్లల చేతుల్లో దేశ స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాలు వాళ్ళ చేతుల్లో వాళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున దేశ ఖ్యాతికి దేశ విలువలను దేశ ప్రగతికి దేశ ఉన్నతికి దేశ స్థాయికి పెంచుతూ మదనపల్లి నడివీధుల్లో భారతదేశానికి సందేశం ఇచ్చిన మదనపల్లి పిల్లలకు మనమందరము జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ రోజు వీళ్ళందరూ సమరయోధులు కష్టపడి తమ ప్రాణాలు త్యాగాలు చేస్తేనే ఈ రోజు మన స్వేచ్ఛగా తిరుగుతున్నాము, స్వేచ్ఛగా ఉన్నాము, స్వేచ్ఛగా చదువుతున్నాము, స్వేచ్ఛగా బతుకుతున్నాము. ఇటువంటి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను మాటలు లేవు వాళ్లకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలపడానికి. నేను ఏ విధంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలని చెప్పి పదాలు లేవు. రేపటి కార్యక్రమం వచ్చి స్కూల్ పిల్లలు 8th 9th 10th మాత్రమే, చిన్న పిల్లలు లేదు. రేపు తప్పకుండా రేపు కూడా 10,000 మంది పిల్లలతో చేస్తాము. ఎవరైతే ప్రెస్ లో ఇన్ఛార్జ్ ఇచ్చాము వంశీ అన్న కానీ గోపి అన్న కానీ మా అన్న డైరెక్షన్ కిరణ్ అన్న మన ఎంసీటీవీ ఎస్పెషల్లీ మా తమ్ముడు వాళ్ళు మీ అందరికీ ధన్యవాదాలండి. మదనపల్లిలో జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బీటెక్ కళాశాల ఆవరణంలో బెంగాలీ నుండి ఇంగ్లీష్కి తర్జుమా చేసిన నేపథ్యంలో
మదనపల్లి నుండి ఎమ్మెల్యే గారి అధ్యక్షతన పట్టణ ప్రజలు దేశభక్తి చాటాలని విద్యార్థులు కళాశాల కరస్పాండెంట్స్ ప్రిన్సిపాల్స్ స్టాఫ్ అందరూ కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని మొదటిగా 12వ తేదీ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున 10,000 మందితో దేశ సమైక్యతను మదనపల్లి నుండి ఒక మెసేజ్ రాష్ట్రానికి, దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా భారతదేశ స్వతంత్రం యొక్క విలువలు, మన భారతదేశ క్రాంతి ఇనుమడించే దిశగా పిల్లలందరూ కూడా పాల్పంచుకున్నారు. 14వ తేదీ సాయంకాలం అన్నమాచార్య ప్రాజెక్ట్ టీటీడీ వాళ్ళ అఫీషియల్ గాయకురాలైన శోభరాజు గారితే మన అన్నమయ్య కీర్తనలు, పిల్లల నాట్యాలు, మ్యూజిక్ షోలు అన్నీ ఉంటాయి. మదనపల్లి పట్టణం ప్రజలందరూ కూడా పాల్గొని సమైక్యత చాటి చెప్పి ఒక మెసేజ్ పంపాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై అన్న షాజాన్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్వాతంత్ర పరిమళాలు ప్రతి ఇంట్లో మదనపల్లిలో గుబాలించే విధంగా ఆ రోజు వేలాది మందితోటి మన స్వాతంత్ర ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకోవడం జరిగింది. నెల రోజుల పాటు వరుసగా అప్పుడు ఉత్సవాలు కొనసాగాయి. తర్వాత మిషన్ కాంపౌండ్ వేదికగా వేలాది మందితో ఈ మదనపల్లె పట్టణంలో ఉన్న ప్రతి ఇంటి నుంచి రిప్రజెంటేషన్ ఉండే విధంగా ఆ రోజు స్వాతంత్ర ఉత్సవాల యొక్క ఆ వైభవం, ఆ సంబరం మీద కొనసాగింది. స్వాతంత్ర సమరయోధుల యొక్క స్ఫూర్తిని ప్రతి అణువులో ఎక్కించడానికి అనేక ప్రయత్నాలు ఆ రోజు అన్న షాజహాన్ అన్న నాయకత్వంలో జరగడం జరిగింది. ఆ 14వ తేదీ రాత్రి జరిగేటటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే విధంగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ఈ ఉత్సవ కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మదనపల్లె ఇది చాలా చారిత్రక ప్రదేశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి భారతీయుడు ఆ భారతీయుడి యొక్క నాలుక మీద నర్తించేటటువంటి జనగణమన జాతీయానికి జన్మనిచ్చిన ప్రదేశం నా మదనపల్లె. అదేవిధంగా ప్రపంచ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తికి జన్మనిచ్చిన గడ్డ ఈ మదనపల్లె. ఈ మదనపల్లె పుట్టిన బిడ్డలుగా, ఈ మదనపల్లె నివసిస్తున్నటువంటి బిడ్డలుగా, ఈ మదనపల్లె ద్వారా శ్వాస తీసుకుంటున్నటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు అందరి కళాశాల విద్యార్థులు యజమాన్యము మరియు కళాశాల విద్యార్థులు పాల్గొనడం, వేలాది మంది వచ్చి చాలా అద్భుతంగా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈరోజు కార్యక్రమం చాలా అద్భుతంగా జయప్రదం చేయడం జరిగింది. అదేవిధంగా రేపు పాఠశాల విద్యార్థులు అందరూ కూడా 8, 9, 10వ తరగతి విద్యార్థులు అందరూ పాల్గొని రేపు అద్భుతంగా కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 14వ తేదీ ప్రతి ఒక్క మదనపల్లిలో ఉన్న ప్రతి పౌరుడు మన మిషన్ కాంపౌండ్ నందు పాల్గొని మరి వేలాది మంది అక్కడికి వచ్చేసి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాల్సిందిగా స్వాతంత్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. 5 రోజుల నుంచి కమిటీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరూ కూడా కూర్చొని నిర్ణయం చేశారు. పోలీసు వారి సహకారంతో అద్భుతమైన ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎమ్మెల్యే గారు ముందే చెప్పారు. ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది చేయకుండా కరెక్ట్గా వాళ్ళకి డిఫరెంట్ డైరెక్షన్స్లో ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ వాళ్ళు ఇబ్బంది పడకుండా, అద్భుతంగా పిల్లలు ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కరస్పాండెంట్స్, కళాశాల యాజమాన్య కరస్పాండెంట్స్కు, అదేవిధంగా ప్రజలకు, దేశాభిమానులకు, మదనపల్లిలో ఉన్న అందరి యూత్ కూడా మా ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదేవిధంగా రేపు మా స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు దాదాపు 10,000 నుంచి 15,000 వరకు విద్యార్థులు కూడా ఇదే మాదిరి 8th, 9th, 10th ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్పారు. పిల్లల్ని ఎటువంటి పరిస్థితుల్లో బయట తాకండి, 7th బిలో అని చెప్పారు. కాబట్టి పెద్దలు కాబట్టి వాళ్ళను మన దేశభక్తులు వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో రేపు అద్భుతమైన కార్యక్రమం అలా చేస్తున్నాం. రేపు ఎల్లుండి జరిగే అన్ని కార్యక్రమాల్లో మన పూర్వం మనకి ఎట్లయితే మహాత్మా గాంధీ 1929లో మనకి ఇక్కడ విజిట్ చేశాడో ఆ స్ఫూర్తి ఈరోజు మేము చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాల్లో పాల్పంచుకొని మనకున్న ఆ దేశభక్తిని చాటుతున్నాం.
మదనపల్లి పట్టణంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షాలకు భూగర్భ జలాలు పెరిగాయని, ఇలాంటి వర్షం ఇంకో 2 పర్యాయాలు పడితే వేసవిలో నీటి ఎద్దడి ఉండదని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించి అక్కడి ప్రజల ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం పూర్తి కావస్తున్నా ఆశించిన వర్షాలు పడలేదన్నారు. ప్రస్తుతం పడిన వర్షం కొంత ఉపయోగకరంగా ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో కాల్వలు సరిగా లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతోందని, దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిన్న రామకృష్ణ తెల్లవారుజామున మదనపల్లి పట్టణ పరిసర ప్రాంతాల్లో 6.3 ఇంచెస్ వాటర్ పడింది, వర్షం కురిసింది. చాలా మంచి వర్షం ఈరోజు మదనపల్లిలో దేవుడు కరుణించడం చాలా ఆనందదాయకం. వాస్తవం చెప్పాలంటే ఈ గత 2 నెలల్లో వర్షాలు లేవు. మదనపల్లికి భయపడుతున్నాను నేను. ఇప్పుడే వాటర్ లెవెల్ 1100 అడుగులకు వెళ్ళిపోయింది. చాలా కష్టంగా ఉండింది. ఒక్కసారిగా దేవుడు ఇంత పెద్ద వర్షం కురిపించడం మా మదనపల్లి వాసులందరూ సంతోషంగా ఉన్నారు. ఇంకొక 2 వర్షాలు ఇలా వస్తే తప్పకుండా మనకు నీటి ఎద్దడి లేకుండా ఉంటుంది. ఈరోజు ఎక్కడెక్కడ ఫ్లడ్లో చాలా వర్షం వలన చాలా ఏరియాస్
జ్ఞానోదయ ఇది ఏదైతే గ్రౌండ్ ఉందో అది, ప్రశాంత్ నగర్, అదేవిధంగా ఎన్టీఆర్ సర్కిల్, ఆ పరిసర ప్రాంతాలన్నీ విజిట్ చేసి ఎక్కడికక్కడ జేసీబీలు పెట్టి అప్పటికప్పుడే దానికి మనం అన్ని పర్ఫెక్ట్ చేశాము. మున్సిపల్ శాఖ ద్వారా మున్సిపల్ కమిషనర్ గారి సహాయం వల్ల మా వాళ్ళు చాలామంది జేసీబీలు తీసుకొచ్చారు, చాలా బాగా పనిచేశారు. దానివల్ల ఈరోజు ఉన్న వాటర్ ఎక్కడైతే కాళ్ళు ముందే లాస్ట్ విజిట్లో మనము సిల్ట్ అంతా తీసాం. ఆ సిల్ట్ తీసిన దానివల్ల ఏమైందంటే ఎక్కువ ఎఫెక్ట్ కాలేదు. ఆ సిల్ట్ కాకు తీసిపోయింటే చాలా పెద్ద ఎఫెక్ట్ అయ్యేది. ఇవన్నీ చాలా బాధ్యతగా చాలా మంచిగా ఈరోజు పనిచేశారు. స్టాఫ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, టీమ్స్ అన్ని ప్రత్యేక ధన్యవాదాలు, మున్సిపల్ శాఖకు ధన్యవాదాలు. కాకపోతే ఇంకా మనం మెరుగైన కాలువలు ఇవ్వాల్సి అవసరం ఉంది. నీరుగొట్టూరపల్లి పైన అముచెరు మిట్ట ఈ పరిసర ప్రాంతాల నుంచి నీళ్ళు ఒక్కసారి దిగి వస్తున్నది. ఇది ఎక్కడి వరకు వస్తున్నదంటే ఈ టిపు సుల్తాన్ కాంపౌండ్ వరకు వస్తుంది. అక్కడ నుంచి ఒక్కసారిగా నీటి డైవర్ట్ అయిపోయి ఇళ్ళ మీదకి వస్తున్నది. అక్కడ 38 లక్షలతో ఇంకా ఫర్దర్ కాలువ పెట్టడం జరిగింది. అది తప్పకుండా ఆ కాలువ తీసుకొచ్చి బౌదాలో కలుపుతాము. ఎట్టి పరిస్థితుల్లో పట్టణ ప్రజల శాంతి, వాళ్ళ అవసరాలు మా బాధ్యత అని చెప్పి మరొకసారి చాటుతున్నాం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వతంత్ర దినోత్సవ సంబరాలు 2024 మన మదనపల్లి పట్టణంలో గత 14 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహించబడుతున్న స్వతంత్ర దినోత్సవ సంబరాలు మిషన్ కాంపౌండ్ నందు ఆగస్టు 14వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించబడును. ప్రముఖ అన్నమాచార్య కీర్తనల గాయకురాలు పద్మశ్రీ శ్రీమతి శోభారాజు గారిచే అన్నమాచార్య కీర్తనలతో పాటు స్కూల్, కాలేజీ విద్యార్థులు మరియు యువ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును. అందరం కార్యక్రమంలో పాల్గొందాం, దేశభక్తిని చాటుదాం. జై హింద్. ఆహ్వానించువారు శ్రీ షాజహాన్ బాషా, మదనపల్లి శాసనసభ్యులు మరియు 77వ స్వతంత్ర దినోత్సవ ఉత్సవ కమిటీ, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆదివారం పడిన వర్షానికి ఉరవడంపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఆయన మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో వైద్య కళాశాల కోసం నిర్మిస్తున్న భవనాన్ని ఆయన పరిశీలించారు. భవనాల నిర్మాణంలో నాణ్యత లేకపోవడాన్ని గమనించిన ఎమ్మెల్యే కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లైసెన్స్ రద్దు సిఫార్సు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా లేబర్ గదిలో డెలివరీ సమయంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, తనకు లిఖితపూర్వక ఫిర్యాదు వచ్చిందని, దీనిపై విచారణ నిర్వహించాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఎవరు మేడం మీటింగ్ కాల్ ఇన్ఛార్జ్ నువ్వేనా అమ్మా? చేరలేండి ఆ మనిషిని కూర్చోడానికి. ఎవరండి ఆ మనిషి ఇంతమందికి చేరలేండి, కూర్చోబెట్టండి. మెడికల్ ఆఫీసర్ ఫీమేల్ పాప పుడితే 2000, 3000 అంట. మేల్ పుడితే 4000. నర్సెస్ కలెక్ట్ చేసి వీళ్ళు ఎవరుంటే సెక్యూరిటీ ద్వారా నర్సెస్ కలెక్ట్ చేస్తుంటారు. కంప్లైంట్, రిటర్న్ కంప్లైంట్ వచ్చింది. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. అది మీరు ఎట్లా రెక్టిఫై చేస్తారో నాకు తెలియదు. ఇమీడియట్గా ఈరోజు మీ నర్సెస్ పిలిచి కంప్లైంట్ మాపేసి ఇమీడియట్ క్లీన్ చేయమనండి. ఇప్పుడు ఇమీడియట్గా మాపేసి క్లీన్ చేయమనండి. ఎంత డబ్బు సమస్యలు ఉన్నది అండి. చాలా ఎక్కువ ఇంత లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి కూడా నీళ్ళు రావడం లేదు. ముందు మాకు తీసుకొచ్చి క్లీన్ చేయండి. మిగతా మాటలు మళ్ళీ మాట్లాడాలి. తీసుకురండి మాటలు మళ్ళీ మాట్లాడాలి. ఏం రికార్డు ఇది ఇట్లా పెట్టినారు? ఏం రాలేదు ఆయన. కూర్చోండి. కంపెనీలు బయట పడిపోయినాయి కదమ్మా. మళ్ళా లోపల ఎందుకు బయట ఇది వచ్చి సేవ్ కావడం ఎంత ఓపెన్ గా ఫార్మసీ మీరు అక్కడ చూడండి. అది ఇవన్నీ ఏముంటాయి? అది ఏం బాటిల్ అవి?
ఓవైడన్ సార్ ఓవైడన్ బెటడిన్ మీరు ఎంత క్లియర్ ఒక బాటిల్ పోతే కూడా మిస్యూజ్ అయినట్లే కదా. అవునమ్మా, మొత్తం వింగ్ అంతా స్టాక్ ఉండే తాను వేరు, ఇది వేరు వేరా మీరు వేసి లాక్ అండ్ కీ చేయాలి. ఇది మెయిన్ స్టోర్ సార్. तो क्या अभी सर 15 साल की बिल्डिंग, एज ऑफ द बिल्डिंग इज ओनली 15 years. ఇక్కడ బాగా నేను చూస్తూ ఉన్నారా ఏం తల్లి, ఏమైనా సమస్యలు ఉన్నాయా? సరిగ్గా ఇది పేషెంట్ అటెండెన్స్ లేదు, చాలా కంప్లైంట్ ఉంది. మేము ఇప్పటికి ప్యాకేజ్ పెడుతున్నాం. ఇంకా మీరు కానీ రెఫర్ పెడితే రెఫర్ వినండి, ఎనీ రెఫర్ వస్తే రెఫర్కి 2 సంతకాలు కావాలి, మెడికల్ సూపరింటెండెంట్ గారిది, ప్రిన్సిపాల్ది, మీరు ముగ్గురు చూసి మీరే రెఫర్ పెట్టాలి. వాళ్ళు క్యాజువల్గా రెఫర్ చేయడానికి లేదు. ఇష్టం దొరికిన వాళ్ళంతా రెఫర్ పెట్టేసి హాస్పిటల్ ఎందుకు ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ గారు. ఇదిగా కూడా ఎవరో కలెక్ట్ చేస్తున్నారు, నర్సింగ్ తెచ్చి మీరు చూసుకోండి. అది కంప్లైంట్ వస్తే ఉద్యోగాలు పోతాయి. ఖచ్చితంగా నేను చాలా సీరియస్గా ఏం లేదంటే ఫస్ట్ సంతోషపడేవాళ్ళు ఉంటే దానిపైన యాక్షన్. చూసుకోండి, ఇష్యూ రాకూడదు. దయచేసి ఎట్లయినా కానీ హాస్పిటల్ స్మూత్గా ప్రజలకు మంచి సేవ ఇచ్చి అందుబాటులో ఉంటుంది. దానికి మనం వేరే అదర్ కాలేజ్ మీరందరూ పూర్తి స్థాయిగా మీ దగ్గర ఉన్న మీ సెకండ్ స్టాఫ్, థర్డ్ స్టాఫ్ పూర్తి స్థాయిగా ఈ శానిటేషన్ ఉండాలి. మీతో వీళ్ళ పని కాకపోతే ఈరోజు టర్మినేట్ చేయండి, నేను కొత్తలు ప్రొవైడ్ చేస్తాను. మనం ఎవరికైనా ఫ్రీ, ఒకవేళ ప్రభుత్వంలో ఈరోజు డబ్బులు లేకపోతే రేపైనా ఇవ్వాల్సిందే, అర్థమైందా? బట్ మన క్వాలిటీ ఆఫ్ వర్క్ లేకపోతే వాళ్ళు పెట్టుకొని మనం వేగే అవసరం లేదు, అర్థమైందా? క్లియర్ కట్గా చెప్పేసి ఏమైనా చేస్తే ఈ రోజు పని క్లీన్గా ఉండాలి, అర్థమైందా? డి గారు కూడా అదే చెప్పాను, అవన్నీ ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసి క్వాలిటీ ఆఫ్ వర్క్లో స్టాండర్డ్స్ లేవు. మీరు ఎట్లా చేస్తారో తెలిసి మళ్ళీ నేను విజిట్ చేస్తే కూడా పని చేసేటప్పుడు ఎందుకు లేదు నోటీస్ ఇవ్వండి ఆ కాంట్రాక్ట్. ఇప్పుడు ఆయన పని చేసేటప్పుడు ఆ మెజర్స్ అన్ని తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలే? ఇప్పుడు వర్షం ఇంత పడింది, ఇంకా కొంచెం పెద్ద వర్షం పడితే మనము ప్రికాషనరీ మెజర్స్ అన్నీ తీసుకోవాలి. టీ గారు ఏం కాంప్రమైజ్ పెట్టు ఎంత తీసాను 800 అంటే డోర్ క్లీన్ చేసేటప్పుడు రెగ్యులర్గా పంపిస్తుంది. చిన్న ఇది కూడా స్కానింగ్కి రెఫర్ చేస్తాం. ఇవన్నీ మిస్యూజ్ ద పబ్లిక్ మనీ. ఇవన్నీ కొన్ని స్కీమ్ నుంచి ఎవరు డాక్టర్స్ ఎవరు ఉన్నారు దాని అంతా చూడండి. ఏమంటే కంప్లైంట్ మీరు ప్రొసీడ్ చేయాలి, ప్రొసీడ్ చేసి ల్యాక్సెస్ చెప్తే ఎవరన్నా ఏమన్నా డబ్బులు అడుగుతున్నారా మీ దగ్గరికి? నిజం చెప్పాలా? బయట చెప్తున్నారు ఏమని మాకు డబ్బులు అడుగుతాడు. నేను వచ్చినప్పుడేమో ఏం లేదంటాడు. నీకు ఎవరన్నా డబ్బులు అడిగినారా? నీకు అడిగినారమ్మా? అడిగినారా? ఏం తల్లి ఎవరన్నా అడిగినారమ్మా? ఏమో ఏమి జబ్బు ఏమి రక్తం లేదని తీసుకొచ్చారా? ఏం పేరు? కాంతమ్మ. సైడ్ వచ్చండి, సైడ్ వచ్చండి. పని చూడండి 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 ఇమీడియట్గా వీళ్ళ వల్ల హాస్పిటల్ కూడా ఆడ కూడా అదే మెడికల్ కాలేజ్ అదే ఉంది పరిస్థితి. లేదు మీరు ఇమీడియట్గా రిపోర్ట్ రాయండి. ఎవరు మీకు దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ చీఫ్ ఫోన్ పంపించండి, నెంబర్ చెప్పండి. డిపార్ట్మెంట్ అని ర్యాంక్ కంప్లీట్ చేసుకోలేదు.
ఎక్కడైనా ప్రొవైడ్ చేసి పేషెంట్ కింద ఓపెన్ కానీ ఈ పేషెంట్ బాగా ఫుల్ ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి ఇస్తేనే మీరు గాలిలో ఆడతారు. మనిషికి ఆక్సిజన్ కూడా చాలా అవసరం. అది ఏమైనా మార్చుకోవాలి. ఒక నెల లోపల వ్యాన్ తీసుకోకపోతే ఆ ఏజెన్సీకే క్యాన్సిల్ చేస్తాం. లేదు అది టోటల్లీ నాన్ స్టాండర్డ్లో ఉంది. ఆమె మేడం ఉంది, ఆమె కూడా సైలెంట్ అయిపోయింది. ఏమైనా చేయండి. ఇప్పుడు ఆయన సి సుబ్బారెడ్డికి మాట్లాడుతూ ఆల్రెడీ కంప్లైంట్ చేసినాను. నాకు అవుతుందో లేదా అడుగుతాను, లేకపోతే నేను సీఎం కంప్లైంట్ చేస్తాను. నేను జిల్లా ఆసుపత్రికి సందర్శించిన సందర్భంలో వాస్తవం చెప్పాలంటే కన్స్ట్రక్షన్ ఏది ఉందో మెగా ఇంజనీరింగ్ వర్క్స్ ద్వారా చాలా లో క్వాలిటీ వర్క్స్ ఉన్నాయి. అసలు నాణ్యత లేదు. నీళ్లు వర్షం వాడు వచ్చి చేపలు పట్టుకోవచ్చు, ఆ విధంగా ఉంది. సంబంధిత డి గారికి ఇప్పుడే వాళ్ళ ఈ సి సుధాకర్ రెడ్డి గారి నంబర్ తీసుకున్నాము. తప్పకుండా తక్షణం ఏదైతే ఏజెన్సీ ఇక్కడ పనిచేస్తుందో ఆ ఏజెన్సీ డిస్క్వాలిఫై చేయాలని చెప్పి నేను సంబంధిత మన హెల్త్ మినిస్టర్ గారికి అదేవిధంగా వీళ్ళు నోటీస్ తీసుకొని వస్తాము. ఇదే కాకుండా సేవలు వచ్చింది హాస్పిటల్లో ఇంకా మెరుగు చేయాలి. సేవలు బాగా చేస్తున్నారు, బట్ ఇంకా మెరుగైన సేవలు ఇవ్వాలా. దీనికి ఏదైనా కేసు రెఫర్ చేయాలంటే మెడికల్ సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపాల్ గారు బాధ్యత తీసుకోవాలా. ఎక్కడ కూడా కానీ ప్రజలకు ఇచ్చే వైద్య సౌకర్యంలో పూర్తి బాధ్యత నర్స్ అటెండర్ కాడి నుంచి హెచ్ఓడి వరకు బాధ్యత తీసుకోవాలి. ఎవరికి కూడా ఇక్కడ ఏమీ మాత్రము హాస్పిటల్ సర్వీసెస్లో రెండో మాట లేదు. చాలా బాధ్యతగా పనిచేయాలా. ఇది వచ్చిన హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్. ఇక్కడ ప్రజలకు సేవ చేసే ధర్మం మనకుంది. పూర్తి బాధ్యత నిర్వహించాలా. ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా సకాలంలో సేవలు అందించి రెఫర్ చేయకుండా పూర్తి స్థాయిగా ఇక్కడే ప్రజలకు న్యాయం చేసి మంచి వైద్యం అందించాలా. దాదాపు ఈ హాస్పిటల్ వచ్చి 12 లక్షల మంది ప్రజలకు సేవ చేస్తున్న హాస్పిటల్ ఇది. 4 కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఇక్కడ ఉన్నారు, ఈ హాస్పిటల్ పైన ఆధారపడి ఉన్నారు. నేను మెడికల్ సూపరింటెండెంట్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, ఆర్ఎంఓ గారికి అందరికీ ఉపయోగ చెప్తున్నాను. మెరుగైన సేవలు చాలా అవసరం ఉంది. ఏ డాక్టర్లు లీవులు తీసుకోవడానికి లేదు, ఎవరు కూడా కానీ అడగకుండా కానీ లీవులు పెట్టడానికి లేదు. పూర్తి స్థాయిగా ప్రజలకు అందుబాటులో ఉండాలా. కింద చాలా పెద్ద హెవీ బర్డన్ లోడ్ ఉంది ఇన్ పేషెంట్స్ది. పైన కూడా మార్చాలని సూచనలు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ఇక్కడ ఏ సమస్య వస్తే కూడా తక్షణం దాని పరిష్కార మార్గం పెట్టే బాధ్యత ప్రభుత్వంది, ప్రభుత్వ భాగంది నాది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఏమైనా ఉంటే కూడా కొంతమంది ఏదో డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి ఒక అపోహ చెప్పారు. నేను పూర్తిగా పోయి వార్డులో నేరుగా పేషెంట్కి అడగడం జరిగింది. మీ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకుంటారో, డబ్బులు తీసుకుని సేవ అందిస్తున్నానని చెప్పి పేషెంట్లు క్లియర్ కట్గా నా దగ్గర లేదని చెప్పారు. నేను అదే ఆశిస్తున్నాను మా డాక్టర్లతో, నర్సులతో అందరూ. ఇంకా ముందు ఇంకా మెరుగైన సేవ ఇస్తానని చెప్పి ఆశిస్తూ తప్పకుండా హాస్పిటల్లో ఏ అవసరం ఉన్నా కూడా సకాలంలో ఉండాలి. నిన్న ఒక హెచ్ఐవి పేషెంట్ చనిపోయినారు. ఒక గర్భిణీ పేషెంట్ కూడా ఆమె ఆరోగ్యం బాగలేకుంటే కడుపు నొప్పితో ఉంటే వాళ్ళకు రెఫర్ చేయడం జరిగింది. దానిపైన కూడా నేను మెడికల్ సూపరింటెండెంట్ గారికి, ప్రిన్సిపల్ గారు, ఆర్ఎంఓ గారు దృష్టి తెచ్చినాను. పూర్తి స్థాయిగా మొత్తం హాస్పిటల్ మొత్తం సిస్టమ్ మీరు ఉన్న సూపర్ హెడ్స్ పైన మీ బాధ్యత మీరే చూసుకోవాలని చెప్పి తెలియజేస్తాను. హెల్పింగ్ మైండ్స్ మరియు హోప్ ఫర్ లైఫ్ సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలని కేశాలు దానం చేశారు. వారి కేశాలతో తయారు చేసిన విగ్గులను డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు ఆవిష్కరించారు. నేడు మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని హెల్పింగ్ మైండ్ సభ్యులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు పురుషోత్తం, కిరణ్, అజిత్, షేక్ షా, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ కొండయ్య నాయుడు మాట్లాడారు. యువత సేవ కార్యక్రమంలో ముందు ఉండాలని, తమ తమ పరిధిలో చదువుతో పాటు సేవ కార్యక్రమాలు కూడా చేయాలని ఆకాంక్షించారు. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితుల కోసం 56 మంది కేశాలు దానం చేసి తమ గొప్ప మనసును చాటుకున్నారని తెలిపారు. క్యాన్సర్ బాధితులకు ఉచితంగా ఈ వెగ్గులు అందిస్తామని పేర్కొన్నారు.
హెల్పింగ్ మైండ్స్ ఈ 11 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు అని చెప్పొచ్చు. అన్నార్థుల ఆకలి తీర్చడానికి 2 ఫుడ్ బ్యాంక్ సేవలు, మహిళల కోసం 2 శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, వాయిల్పాడులో ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు, అదేవిధంగా ఎవరైనా మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనాథలుగా చనిపోతే వారి యొక్క మృతదేహాలను అనాథలుగా పోకుండా మేమున్నామంటూ ఆత్మ బంధువులుగా వారి అంత్యక్రియలు నిర్వహించడం, రక్తదాన శిబిరాలు, ఉచిత రక్త వర్గీకరణ, ఇలా పలు సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న మన హెల్పింగ్ మైండ్ సంస్థ క్యాన్సర్ బాధితులకి మానసికంగా అయినా అండగా నిలబడాలని చెప్పి గత 2 ఏళ్ల నుంచి క్యాన్సర్ బాధితుల కోసం కేశాల దానం మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో చాలా గర్వంగా చెప్పుకునే విషయం ఏమంటే దాదాపు 56 మంది మహిళలు, చిన్నారులు, అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ కేశాలు దానం చేయడం అనేది చాలా ఆనందదక్క విషయం. వారి యొక్క గొప్ప మనసుకి హెల్పింగ్ మైండ్స్ నుంచి ఒక హ్యాట్సాప్ తెలియజేస్తూ నేడు మదనపల్లి డిఎస్పీ సార్ గారి చేతుల మీదుగా క్యాన్సర్ బాధితుల కోసం స్వయంగా చేతులతో తయారు చేయబడినటువంటి విగ్గులని ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ ఏమనంటే మదనపల్లికి చెందినటువంటి మన హెల్పింగ్ మైండ్ సంస్థ, అదేవిధంగా హైదరాబాద్ కు చెందినటువంటి హోప్ ఫర్ లైఫ్ హిమజ అక్కగారి సహకారంతో ఈ విగ్గులు అనేది ఆవిష్కరించడం జరిగింది. ఎవరికైతే ఈ క్యాన్సర్ బాధితులు ఉన్నారో మాకు ఇప్పటికీ 2-3 అప్రోచ్ అయ్యారు. వారికి పూర్తి ఉచితంగా ఈ విగ్గులు అనేది మనము అందిస్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా విక్స్ అనేది ఉన్నాయి, ఎంత అందంగా ఇది ఉన్నాయని చెప్పి. ఇది ఒక క్యాన్సర్ బాధితులకి మనం ఆర్థికంగా కాకపోయినా మానసికంగా అయినా అండగా ఉండాలని చెప్పి ఈ విక్స్ అనేది ఉచితంగా అందించబోతున్నాం. ఈ విక్స్ ని ఆవిష్కరించిన డిఎస్పీ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా హోప్ ఫర్ లైఫ్ హిమజక్క గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కేశాలు దానం చేసినటువంటి వారి యొక్క గొప్ప మనసుకి హెల్పింగ్ మైండ్స్ నుంచి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తుందని తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. మదనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థి నాగార్జున బాబు 50,000 రూపాయలు ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే చేతుల మీదుగా 50,000 రూపాయల చెక్కును పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డికి అందజేశారు. చూడన్న 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 గాంధీ గారు ఏదైతే జడ్పీ హై స్కూల్కు 25 లక్షలతో డైనింగ్ హాల్ పెట్టుకున్నామో ఆ డైనింగ్ హాల్కి నేను చదివిన స్కూలు నేను నా బాధ్యత చాటుకోవాలని చెప్పి 50,000 ఆవిడ మాటిచ్చారు. మాట ఇచ్చిన విధంగా ఈరోజు చెక్కు తీసుకొని వచ్చి నేను 50,000 ఇవ్వడానికి అని చెక్కు ఇచ్చారు. నేను ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన చదివిన స్కూల్కి ఆయన బాధ్యత చాటుకోవడం చాలా మంచిది తెలియజేస్తూ హెడ్ మాస్టర్ గారికి చెక్క హ్యాండ్ ఓవర్ చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భావితరాల వారు స్వాతంత్ర సమరయోధుల త్యాగాల్ని స్మరించుకోవడానికే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. కళాశాల విద్యార్థులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల కమిటీ. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. డీఎస్పీ కొండయ్య నాయుడు విజ్ఞప్తి. మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యుల ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం రూపొందించిన విగ్గులను ఆవిష్కరించిన డీఎస్పీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.